హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు. ఈరోజు చేస్తాం ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడికి కావాల్సిన వస్తువులు: మామిడికాయ ముక్కలు, ఆవపిండి, ఉప్పు, కారం, మెంతుల పొడి, వెల్లుల్లి, వేరుశనగ నూనె, పసుపు. ముందుగా మనం మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలకి మాత్రం టెంక ఉండేటట్టు చూసుకోవాలి. ఆవకాయకి మాత్రం టెంక ఉండాలి. ఇలాగా టెంకుని మామిడికాయలే పనికొస్తాయి. అలాగే టెంకలో ఇలా ఒక పొర ఉంటుంది, ఆ పొరను కూడా మనం తీసుకోవాలి, లేకపోతే ఊరికే పాడైపోతుంది. ఇలా క్లీన్గా చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని క్లీన్ చేసుకొని తీసి నీట్గా ఉంచుకున్నాను. ఇప్పుడు నేను మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు నేను ఈ గ్లాస్ని కొల గ్లాస్గా తీసుకున్నాను. ఈ గ్లాస్తో నాకు ఎన్ని మామిడికాయ ముక్కలు వస్తాయో చూద్దాం. అలాగే మనం మామిడికాయ ముక్కలు కొలుచుకున్నప్పుడు తలకొట్టి చేయకూడదు, నిండుగా వేసుకోవాలి. ఇలా నిండుగా వేసుకోవాలి. తో 4 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఈ 4 గ్లాసులు మామిడికాయ ముక్కలకి ఇప్పుడు కొల ఎలా వేయాలో చెప్తాను. 4 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1 గ్లాస్ ఆవపిండి, ఒక గ్లాస్ కారం, పావు కప్పు ఉప్పు. ఇది రాళ్ళుప్పు మిక్సీ చేసి గుండు చేసాం. పసుపు, మెంతుల పొడి కొంచెం, మెంతులు కొంచెం వేరేగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని దీన్ని తడుపుకోవాలి. ఇలా నూనెతో తడుపుకునే కారాన్ని ఒక సైడ్కి ఉంచుకుందాం. ఇంకో గిన్నెలో నూనె సగం వేసుకోవాలి. అలాగే ఈ కప్పుతో 1 గ్లాస్ కప్పు నూనె వేసుకోవాలి ఈ ఊరగాయకి. ఈ ముక్కల్ని నూనెలో వేసి ఇలా ముంచి ఈ కారంలోని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని వేరే దాంట్లోకి వేసుకోవాలి. నూనెలో తడుక్కుని ముక్కల్ని ఈ కారంలోని ఇలా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. నూనెలోని ఎందుకు ఇలాగా ముక్కల్ని నానబెడుతున్నామంటే ఊరగాయ అయిన తర్వాత ముక్క మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది. మిగిలిన నూనె కూడా దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు 1 కప్పు నూనె వేసుకుందాం. నూనె వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి.
వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఓరిగే రెడీ అయిపోయింది. ఇది ఒక డబ్బాలోకి వేసుకోవాలి. వేసుకొని 3 రోజుల వరకు ఉంచుకొని 3 రోజుల తర్వాత ఉప్పు కారం సరిపోతే వేసుకోవాలి.